శాపం ఎలా వస్తుంది? నీ ప్రవర్తన సరిగా లేనప్పుడు, దేవునిలో నువ్వు లేనప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారు? ఎదుటిన్న వ్యక్తి అంటే కుటుంబం విషయం తీసుకోండి. కుటుంబంలో భర్త తాగుతుండ అనుకోండి, తిరుగుతుండ అనుకోండి, ఆ ఇంటిలో ఆశీర్వాదం ఉండిద్దా? ఉండదు. ఎలా ఉంటుందండి? ఆశీర్వాదం ఉండదండి. ఎందుకనంటే తెచ్చుకున్నది, చేసినది సంపాదన మొత్తం దుర్వ్యాపారం అయిపోతుంది, మొత్తం పాడైపోతుంది. తమ చికాకు చేస్తుంటే ఇంకా ఎలా ఆశీర్వాదం అనేది ఉంటుంది? నిన్ను బట్టి ఏమి రావాలి అని అంటే ఆశీర్వాదం రావాలి. బైబిల్ గ్రంథంలోని పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే చాలా మంది ఉన్న ఒక వ్యక్తిని మంచం మీద, ఆ వ్యక్తి నరవేడు కాబట్టి మంచం మీద పడుకోబెట్టి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తీసుకెళ్తారు. తీసుకువెళ్ళినప్పుడు అక్కడ లోపల తీసుకెళ్ళడానికి కూడా సమయం లేనప్పుడు, అక్కడ అంటే ప్లేస్ లేనప్పుడు పైన పెంకులు తీసి అక్కడ ఆయన ఎదుట దింపుతారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న విషయం, వారి విశ్వాసం చూసి నీ పాపములు క్షమింపబడి ఉన్నాయే, నువ్వు లేచి నడుమని చెబుతున్నారు. ఇప్పుడు నిన్ను బట్టి ఒకసారి ఆలోచించండి. వాళ్ళ నలుగురిని బట్టి అక్కడ ఏమొచ్చింది? ఆ వ్యక్తికి ఏమొచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు అంటే ఆ వ్యక్తికి ఏమొచ్చినట్టు? ఆశీర్వాదం వచ్చినట్టు. ఒకసారి ఆలోచించండి, మనల్ని బట్టి ఏమొస్తుంది? నువ్వు కలిగి ఉన్న విశ్వాసం దేవుని పట్ల, నువ్వు కలిగి ఉన్న భయము, భక్తి, అది ఏం చేస్తుందో తెలుసండి? నువ్వెవరి గురించి అయితే నువ్వు దేవుని పట్ల భయము, భక్తి, దేవుని పట్ల నువ్వు ఉన్నప్పుడు, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేవునితో చెప్పుకున్న మనవి దేవుడు ఏం చేస్తారో వింటడు. అంటే ఒక వ్యక్తికి అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు దేవునికి చెప్పుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏమైతురు అని అంటే ఆ స్వస్థత అనేది వస్తుంది. అంటే నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు? మనవి చేస్తున్నావు. యాకోబు గారు రాసిన పత్రిక ఉండ, నీతిమంతుడు విజ్ఞాపన మనవపూర్వకముదై అది ఎలాంటిదంట? గొప్పదయ్యే ఉంటుందంట. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తారు. వారి వైపే ఆయన చెవియొగ్గి ఆయన వింటున్నారు. ఒకరు గమనించుకుని ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తూ అందరికీ వందనాలు.